అర్థం కావట్లే. రైట్, సరే. దీంతో పాటు అంటే దీనికి సంబంధించిందే ఇప్పుడు ఢిల్లీ అల్లర్లకు సంబంధించి యాజిటేషన్ చేసిన దాంట్లో మొత్తం 2873 మంది క్రిమినల్స్, రేపిస్టులు ఉన్నారు, మర్డరర్స్ ఉన్నారు, దారి దోపిడీదారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అండ్ అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వాళ్ళు, కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ కేసులు, వీళ్ళందరూ కలిపి 2873 మంది. ఇప్పుడు సౌరవ్ దాస్ కానీ అభిజిత్ దీప్కే కానీ వీళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ళని కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా ఉపసంహరించాలి. సరే, వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు ఆల్రెడీ దే లెఫ్ట్ ఢిల్లీ. వీళ్ళు ఆ రోజు ఢిల్లీ పోలీసుల నిష్క్రియాపరత్వం అని అనలేము, ఎందుకంటే హోమ్ మినిస్టర్ నుంచి ఆదేశాలు వస్తే కానీ వాళ్ళని పట్టుకోలేరు కదా. మొత్తానికి వాళ్ళు అక్కడి నుంచి జారుకున్నారు. ఆయన ఫేస్ రికగ్నిషన్తో వాళ్ళని ఐడెంటిఫై చేశారు. అవి కూడా తీసేయాలంటూ ఎంతో సుప్రీంకోర్టు అవుట్రైట్గా చెప్పింది. కుదరదు, క్రిమినల్ కేసుల్ని, ఏది హిస్టరీ షీట్స్ ఉన్న వాళ్ళ మీద కేసుల్ని, అదే ఎఫ్ఐఆర్ని ఉపసంహరించడం సాధ్యం కాదు. సరే, సౌరవ్ దాస్ గారు వారు ఒక ట్వీట్ చేశారు. ది సుప్రీం కోర్ట్ కెనాట్ బి పొలిటిసైజ్డ్ ఫర్ గవర్నమెంట్స్ గెయిన్స్. ఇట్స్ ఆర్డర్స్ కెనాట్ బి వెపనైజ్డ్ టు అచీవ్ దోస్ గెయిన్స్. ఎ సోలెమ్ గ్యారంటీ వాజ్ గివెన్ బిఫోర్ ద నేషన్. దోస్ ఆట్ టు బి ఆనర్డ్. ఇదండి గౌరవ క్రిమినల్స్ అందరినీ కూడా విడిచిపెట్టాలనేది, వారి మీద కేసులు ఉండకూడదు అనేది గౌరవ సౌరవ్ దాస్ గారి విజ్ఞాపన. సుప్రీం కోర్ట్ కెనాట్ బి పొలిటిసైజ్డ్ ఫర్ గవర్నమెంట్స్ గెయిన్స్, ఇది సౌరవ్ దాస్ వ్యాఖ్య. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, సౌరవ్ దాస్ కానివ్వండి, ఈ మొత్తం సిస్టమ్ లో ఈ పర్టికులర్ బొద్దింకల ఉద్యమం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళకి ఏ వ్యవస్థని కూడా వీళ్ళు ఒప్పుకోరు, గౌరవించరు. ఆ వ్యవస్థకున్న గౌరవాన్ని కూడా నిలబెట్టాలన్న కనీస అవగాహన, పరిజ్ఞానం కూడా వాళ్ళు ప్రదర్శించారు. వాళ్ళకి ఇష్టం లేదు, అంతే. పార్లమెంటరీ వ్యవస్థ ఉంది ఒకటి, ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక డిగ్నిటీ ఉంది, దాన్ని మేము పట్టించుకోము. సుప్రీంకోర్టుని మేము పట్టించుకోము, ఎలక్షన్ కమిషన్ ని మేము పట్టించుకోము, బ్యూరోక్రసీ ఎట్లాగూ వాళ్ళకి అవసరం లేదు. ఇవాళ మీడియా ప్రతినిధులు వచ్చారనుకోండి, వాళ్ళను తిడతాము, కొడతాము, అవసరమైతే పోలీసులు ఉన్నారనుకో వాళ్ళను ఏమైనా అంటాము. వీటన్నిటికీ మేము ఏం పేరు చెప్తాము? విద్యార్థులు అనే ఒక ముసుగు వేసుకుంటాము. విద్యార్థుల ముసుగు వేసుకుని మేము ఏమైనా చేయొచ్చు. నో, నిజంగా చేయకూడదు. నేను యాక్చువల్లీ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ కూడా అధికారం లేదండి. మీరు దాడి చేస్తాను, గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ రాయదు అని అంటే, మేము ఎఫ్ఐఆర్ క్రియేట్ చేయము, మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయము అనే అధికారం గవర్నమెంట్కి ఎక్కడిది? అసలు ఏ చట్టంలో ఉంది చెప్పండి? గవర్నమెంట్ ఒక వ్యక్తి ఒక దాడి చేశారు, ఆ దాడి చేసిన తర్వాత ఆ దాడి మీద కంప్లైంట్ చేయకూడదు అనే హక్కు ఎవరికి ఉంది? ఎవరికి లేదు ఈ దేశంలో. ఇవాళ ఒక ఇంటి మీద పోయి దాడి చేశారు అనుకుందాం, ఒక కార్ మీద దాడి చేశారు, ఒక కార్ మీద కొట్టారు. ఆ కార్ ని కొట్టినప్పుడు ఇప్పుడు పోలీసుల మీద దాడి జరిగింది కదా, పోలీస్ కి ఒక ఇండివిజువల్ గా హ్యూమన్ రైట్స్ ఉంటాయి కదా, ఆయనకి మానవ హక్కులు ఆయనకు కూడా వర్తిస్తాయి కదా. పోలీసే కంప్లైంట్ చేస్తారు, ఎలా ఆపుతారు మీరు? అంటే పర్వాలేదు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడానికి వాళ్ళ దగ్గర అధికారాలు ఉన్నాయా? గవర్నమెంట్ దగ్గర ఇమ్యూనిటీ రైట్స్ ఏం లేవు. అదే సుప్రీంకోర్టు చెప్తున్నది. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్తుందంటే, మనం అందరం మాట్లాడుతున్నదే. గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే, మేము నార్మల్ గా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయము అని చెప్పారు. అది నార్మల్ గా జరిగేది. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం చూస్తాము, నిజంగా ఎఫ్ఐఆర్లు నమోదు కావు, ఒకసారి వార్నింగ్ ఇస్తారు, పంపించేస్తారు. నిజంగా విద్యార్థులు ఉన్నప్పుడు ఎక్కడైనా పట్టుబడ్డప్పుడు, డ్రింక్ అండ్ డ్రైవ్ లో లేకపోతే ఏదైనా దాంట్లో పట్టుబడ్డప్పుడు ఏం చేస్తారు? వార్నింగ్ ఇచ్చి ఒక వార్నింగ్ ఇస్తారు, కావాలంటే కొంచెం కూర్చుని పంపిస్తారు, ఏదో చేస్తారు. అంతేగాని అట్లాంటిది ఒకటి జరుగుతుంది ఇవాళ. కానీ శాంతియుతంగా నిరసన తెలిపే వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా 2873 మంది నేర చరిత్ర ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. అందులో 989 మంది ప్రీవియస్ గా క్రిమినల్ రికార్డ్స్ లో ఉన్న వాళ్ళు. అండ్ అందులో 101 మంది మర్డర్ కేసెస్ ఉన్నాయి. 101 మంది పైన మర్డర్ కేసెస్ లో, మళ్ళీ అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ లో 62 మంది ఉన్నారు. 67 మంది నార్కోటిక్ డ్రగ్స్ లో పట్టుబడ్డ వాళ్ళు, గతంలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అండ్ 284 మంది రాబరీ అండ్ డెకాయిటీ కేసులలో ఉన్నారు. 229 మంది ఆర్మ్స్ యాక్ట్ లో ఉన్నారు, ఆయుధాలకు సంబంధించినటువంటి చట్టాల్లో ఉన్నారు. అక్రమ ఆయుధాలు సరఫరా చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఆయుధాలని యూజ్ చేస్తున్న వాళ్ళు, కలిగి ఉన్న వాళ్ళు, చేసిన వాళ్ళు. ఎస్. అండ్ 135 స్నాచింగ్ కేసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. రేప్ కేసుల్లో ఉన్న వాళ్ళు 61 మంది ఉన్నారు. ఈ పర్టికులర్ విద్యార్థుల పేరిట జరిగినటువంటి ఉద్యమంలో వీళ్ళ మీద కేసులు తీసేయాలా? అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు లోపలికి? అసలు వాళ్ళు వచ్చిన విధానం ఏంటి? అంటే వాళ్ళు ఈ వ్యాండలిజం చేస్తూ ఉంటే, ఇట్లా దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకొని, పర్వాలేదు మీరు విద్యార్థులు కాబట్టి మీ మీద మేము కేసులు పెట్టమన్నాం కాబట్టి వదిలేయన్నారు. గవర్నమెంట్ కి హక్కున్న సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ అవుతుంది. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు చెప్పింది ఏంటి? సుప్రీంకోర్టు స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. సుప్రీంకోర్టు క్లియర్ చెప్పింది, సిజేపీ అబ్జెక్ట్స్
సారీ, సుప్రీంకోర్టు లిమిట్స్ ప్రొటెక్షన్ టు ప్రొటెస్టర్స్ వితౌట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. అంతే, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని మీరు విడుదల చేయండి, వాళ్ళకేం పట్టించుకోకండి, వాళ్ళ విషయంలో మీరేం కేసులు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అంటే ప్రొటెక్షన్, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది ఈ ప్రొటెస్టర్స్ సంబంధించి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. అంతేగాని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎందుకు వర్తిస్తుంది? ఈ 2800 మీద ఖచ్చితంగా లీగల్ గా చర్యలు తీసుకోవాల్సిందే. అండ్ ఇందులో మీరు ఇంకోటి చెప్తాను సార్, మర్డర్ కేసెస్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, 101 మంది మర్డర్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఈ పర్టికులర్ ఉద్యమంలో ఉన్నారని చెప్పాను కదా. అందులో 42 మంది పైన, ఈ 101 మంది మర్డర్ కేసుల్లో 42 మంది పైన 2 లేదా అంతకు మించి క్రిమినల్ కేసెస్ ఉన్నాయట. 12 మంది పైన క్రిమినల్ హిస్టరీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 10కి పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. కేవలం మర్డర్ కేసే కాదు, 10కి మించి ఇతరత్ర క్రిమినల్ కేసెస్ లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు. అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ లో కూడా మొత్తం 62 మంది ఉంటే అందులో 25 మందిపై మల్టిపుల్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఓకే, వీళ్ళు ఒక్క కేసులో ఉన్న వాళ్ళే కాదు, రకరకాల మల్టిపుల్ క్రిమినల్ కేసెస్ లో ఉన్న వాళ్ళ మీద కేవలం హత్యాయత్నమే కాకుండా ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళు లిటరల్లీ కావాలనే వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా మేము ప్రొటెక్ట్ చేస్తామనంటే సౌరవ్ దాస్ ఏమంటున్నాడు ఇప్పుడు, వీళ్ళని మేము ప్రొటెక్ట్ చేయాలి, వీళ్ళ కోసమే ద యూత్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్. We will stand with each and every protester who stood up for each other's future. నువ్వు అనుకున్నా నువ్వు అనుకోకపోయినా సౌరవ్ దాస్ కి తెలియాల్సిన విషయం ఏంటంటే, పోలీస్ వ్యవస్థ లేదా కోర్టులు ఈ సౌరవ్ దాస్ లాంటి వాళ్ళు, అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు చెప్పినట్టుగా నడవడం ఈ దేశంలో జరగకూడదు. ఒకవేళ జరగాలని ప్రభుత్వం అనుకున్నా కూడా దాన్ని మనం నిరసించాల్సిందే. ఆల్రెడీ సౌరవ్ దాసో అభిజిత్ దీప్కేనో చెబితే కోర్టులు పనిచేయాలా, ప్రభుత్వాలు పనిచేయాలా? ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? గ్రూప్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఆల్రెడీ హైకోర్టుని సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతారు. సంజయ్ దీక్షిత్, జైపూర్ డైలాగ్స్ ఫౌండర్, చాలా మంది ఉన్నారు అట్లాగా. వీళ్ళందరూ అప్రోచ్ అవుతున్నారు, మేము అది జరగనివ్వం, అట్లా వాళ్ళని విడుదల చేయని. వీళ్ళకేంటి, వీళ్ళకు కపిల్ సిబల్ వీళ్ళకు భరోసా. కపిల్ సిబల్ గంటకు లక్షల్లో ఛార్జ్ చేసేటువంటి కపిల్ సిబల్ ఇవాళ ₹1,00,00,000 ఇచ్చేసి మేము మీ విద్యార్థుల్ని మేము కాపాడుతామంటాడు. కపిల్ సిబల్ లాంటి వాళ్ళు, ఇందిరా జైసింగ్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి లీగల్ ఫ్రాటర్నిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెంత కాలం అయితే ఉంటారో అంతకాలం వీళ్ళ ఆటలు నడుస్తూనే ఉంటాయి. వీళ్ళు చెప్తున్నారు ఇవాళ ప్రభు బయటకు వచ్చేసి ఈ విద్యార్థులు నడిపిస్తారట ఈ దేశాన్ని. ఇక గాడ్ సేవ్స్ దిస్ కంట్రీ లిటరల్లీ. సో సార్ ఎప్పుడైనా కానీ విద్యార్థుల పేరిట ఉద్యమాలు అని చెబుతున్నారు, విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడదాం. విద్యార్థుల సమస్యల గురించి ఒక్కడు మాట్లాడట్లేదు. అందరూ మాట్లాడుతున్నది ఏంటి అని అంటే కనుక అయిపోయింది, మోదీని తిడతాడు, లేకపోతే బీజేపీని తిట్టాలి, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ అయిపోయింది, ఇంకోటి అయిపోయింది. ఇంతేనా? నిజంగా విద్యా వ్యవస్థలో సమస్యల గురించి మాట్లాడుతున్నారా ఎవరన్నా? ఆ మాట్లాడే ప్రయత్నం పార్లమెంట్ లో చేయండి. అంతే, పార్లమెంట్ కి ఆల్రెడీ అప్పచెప్పేశారు, అయిపోయింది. మీ ప్రొటెస్ట్ చేశారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, అయిపోయింది. వేర్ ఇస్ ద మ్యాటర్? బట్ హి హస్ వార్న్డ్ డోంట్ పుష్ బోర్డర్స్. అదే జరుగుతోంది. కావాలనే బోర్డర్స్ పుష్ చేస్తున్నారు, ప్రధానమంత్రిని ట్రోల్ చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. ఇది ఉద్యమం కేవలం ట్రైలరే, సినిమా ముందు పెద్దది ఉందని మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఏ ధైర్యం చూసుకొని వాళ్ళు ఈ రకంగా? అంటే ఇది ఒక వ్యూహం వాసు గారు, ఇది ఒక వ్యూహం. మీరు చూస్తే ఫస్ట్ వీళ్ళ వ్యూహంలో మొదటి అంశం ఏంటి? సింగిల్ డిమాండ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. సెకండ్ డిమాండ్ ఏంటి? పార్లమెంట్ లో చర్చ జరగాలి. థర్డ్ డిమాండ్ ఏంటి? నిరసనకారులపై కేసులు ఎత్తివేయాలి. రైట్? ఈ 3 డిమాండ్లు మీరు గమనించి చూస్తే, ఫస్ట్ ది పొలిటికల్ టార్గెట్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ జస్ట్ మంత్రి మాత్రమే కాదు, ఆయన అమిత్ షా క్లోజ్ అసోసియేట్స్ లో ఆయన ఒకడు. అండ్ అంతేకాదు, ఆయన ఈరోజు బీహార్, బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా ఈ ఎలక్షన్స్ లో ఘన విజయాలు నమోదు చేయడంలో బీజేపీ కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. సో ధర్మేంద్ర ప్రధాన్ టార్గెట్ అంటే ఆయన మోస్ట్ క్రూషియల్ మ్యాన్ ఇన్ మోదీస్ క్యాబినెట్. సో ఆయన పొలిటికల్ టార్గెట్. రెండో టార్గెట్, పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగాలి. అంటే ఇది పొలిటికల్ టార్గెట్ మొదటిది. రెండోది ఏంటంటే అపోజిషన్ పార్టీలకి స్కోరింగ్ పాయింట్స్ బిల్డ్ చేసే ప్రయత్నము పార్లమెంట్. దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ వీళ్ళు క్రియేట్ చేసి పార్లమెంట్ అపోజిషన్ పార్టీస్ కి స్కోరింగ్ పాయింట్ బిల్డ్ చేయడం. సో ఆ లెజిటిమసీ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నానికి పార్లమెంట్ సెషన్స్. థర్డ్, నిరసనకారులపై కేసులు ఎత్తివేయాలి. అంటే ఇదేంటి అర్థం అంటే, ఇది ఇప్పుడు కేసులు ఎత్తివేయాలన్నామంటే ఈ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఉద్యమాలు చేయాలన్నప్పుడు ఈజీగా వచ్చేస్తారు కదా జనాలు. చూసారా, మరి లాస్ట్ టైం చూసాం, మేము నిరసనలు తెలిపాము, అప్పుడు ఎవరి మీద కేసులు లేవు, ఇప్పుడు మీరు రండి అన్నట్టు ఇప్పుడు ఎవడైనా వచ్చేస్తాడు. సో ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడానికి ఇప్పుడు ఈ లెవరేజ్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు.
సో ఈ లెవరేజ్ ఇవ్వడం కనుక జరిగితే, అంటే నిరసనకారుల పైన కేసులు పెట్టము అనే విషయంలో కనుక ప్రభుత్వం గట్టిగా ఉండి కేసుల్ని వాపస్ తీసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద విధ్వంసం జరగబోతుంది. ఖచ్చితంగా అనుమానం. సో దానికి ఇవాళ మార్గం సుగమం చేసుకోవడం, అంటే రాబోయే రోజు సౌరవదాస్ మాట్లాడిన దాంట్లో ఉంది, మీరు చూసి సౌరదాస్ అందులో రాశాడు, బట్ గవర్నమెంట్ కాంట్ యూజ్ దిస్ ఎక్స్క్యూజ్ టు పర్స్యూ ఎఫ్ఐఆర్ సో ఇట్ కెన్ లేటర్ టార్గెట్ జెన్యూన్ ప్రొటెస్టర్స్. ఇఫ్ గివెన్ దిస్ లీవే ద గవర్నమెంట్ విల్ అఫ్ కోర్స్ యూజ్ ఇట్. అంటే అర్థమైంది, వీళ్ళు మళ్ళీ దీన్ని ఒకవేళ ఇప్పుడు వదిలేస్తే రేపు పొద్దున ఇదే చేస్తారు. గవర్నమెంట్ మీద అంటున్నాడు కానీ రేపు పొద్దున చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు అనేది అర్థమైంది. గవర్నమెంట్ చేస్తుంది రేపు పొద్దున అంటున్నారు. అంటే గవర్నమెంట్ మేము రాబోయే రోజుల్లో మేము చేసినప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని అడ్డుకుంటుంది, సో అది ఇవ్వకూడదు, ఇప్పుడు ఈ లీవే ఇవ్వకూడదు అనేది సౌరవదాస్ క్లియర్ గా చెప్తున్నాడు. అంటే ఏంటి, రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు నీట్ కాగరు, రేపు పొద్దున ఇంకోటి తీసుకొస్తావు, ఆ ఇంకోటి తీసుకొచ్చిన ఇవాళ 10,000 మంది వచ్చారు, రేపు పొద్దున 1,00,000 మందిని తీసుకొస్తారు. 1,00,000 మంది రావాలంటే ఏంటి, ఈ 10,000 మందిలో ఈ 2,000 మంది నేరస్తులు ఉన్నారు కదా, ఈ నేరస్తుల మీద చర్యలు తీసుకోము అన్నప్పుడు ఇంకో 5,000 మంది నేరస్తులు వస్తారు లోపలికి. అంతే. సో అందుకే వాళ్ళు చాలా బార్డర్స్ ని పుష్ చేయడం అనమాట. అంటే ఒక స్టెచ్ ముందుకు వస్తారు, ఇంకొంచెం స్ట్రెచ్ చేస్తారు, ఇంకొంచెం స్ట్రెస్ చేస్తారు, ఈ పుష్ చేస్తూ లాస్ట్ కి వస్తే ప్రధాని ఇప్పుడు మనం బంగ్లాదేశ్ లో నేపాల్ లో ఏం జరుగుతుందో చూసాం. వాళ్ళు ఓపెన్ గా అన్నారు కదా, వి వాంట్ నేపాల్ టు హ్యాపెన్ హియర్ అన్నారు కదా, సో నినాదాలు చేశారు కదా వాళ్ళు అక్కడ. నేపాల్ తరహా దాడులు చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు కదా, నేపాల్ తరహా దాడులు ఎప్పటికీ ఈ దేశంలో జరగకుండా చేయాల్సిన బాధ్యత జాతీయవాదులు అందరిది. లిటరల్లీ సౌరవ్ దాస్, అభిజిత్